ఇప్పటివరకు ఒక ఫ్లాప్ లేదు ఆచార్య తప్ప. ఆయన మీద డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి తీస్తున్నాడు సినిమా. రికార్డులు బద్దలైపోతాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి డ్యాన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ ఉంటే అవి ఇవన్నీ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక సాంగ్ చాలు ఎన్టీఆర్ డ్యాన్స్ సీరియస్ చేయడానికి. ఇక డైలాగ్స్ ఫైట్స్ మనం రెండు ట్రైలర్స్ ఇవాళ చూసేస్తున్నాం. రెండో దాంతో మనకు అంతా అర్థమైపోయింది సినిమా గురించి ఏమవసరం లేదు. జాన్వీ కపూర్ కూడా బాగానే యాక్ట్ చేస్తుంది. మన 2 pages డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్పిందంట ఆ అమ్మాయి. అంటే మనకి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఆచార్యతో కంపేర్ చేస్తారు. ఒకటి ఏంటంటే మనకి ఎప్పుడంటే హిట్ టాక్ వచ్చినప్పుడు ఎవరు కంపేర్ చేయరు. ఒక డైరెక్టర్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు 4 సార్లు ఎవరైనా కంపేర్ చేస్తూ ఉంటారు. దీంతో వాటర్ ట్రైలర్ కొన్ని షూట్స్ ని వాళ్ళు ఫొటోస్ ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినంత మాత్రం అది ఉండదు. ఇక్కడ ఎన్టీఆర్ ఇక్కడ ఏంటో కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు. మీరు ఒక సినిమా RRR చూస్తే కనుక ఒక సాంగ్ తోనే నేను ఇది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఒక సాంగ్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటది ఎన్టీఆర్ది. అంటే ఎన్టీఆర్ కి ఏం అవసరం, ఒక ఛాన్స్ ఉంటే చాలు యాక్టింగ్ తో కొట్టి పడేస్తాడు సీన్ ని. మీ కొమరం సాంగ్ చూసిరు కదా, ఒక మధ్యలో ఇంటర్వ్యూల్ ఫైట్ చూసిరు కదా, అలాంటి 2 సీన్లు రాకపోతే చాలు బద్దలైపోతుంది సినిమా. ఇప్పుడు కొరటాల గారిది ఎన్టీఆర్ అన్నది కాంబినేషన్ వచ్చిన జనతా గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సో అది ఇది కూడా బ్లాక్ బస్టర్ 100% అయితే. ఎందుకంటే అప్పుడే కొరటాల శివ ఆడియో లాంచ్ లో ఒక మాట మాట్లాడిండు. మీరు జనతా గారు మన దానికన్నా నచ్చిన జైలు అవకాశాల మీరు చాలా స్టెప్ వేసిన మన దాంట్లో వేయలే, ఈసారి మిమ్మల్ని ఎగిరిపిస్తా, మీతో ఇంకా ఆట ఆడి యాక్టింగ్ విషయంలో బాగా పని చేపిస్తా అన్నాడు. అది వర్క్ చేసిండు కొరటాల శివ. ఇంటర్వ్యూ ఫస్ట్ మన పూజ ప్రారంభం చేసినప్పుడే కొరటాల శివ ఒక స్టైల్లో ఒక లుక్ ఇచ్చిండు. ఏంటి తెలుసా, ఇట్లా ఇచ్చిండు. ఏంటిదంటే నేను ఈసారి చూపించుకుంటున్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం నేను ఏందో చూపించుకుంటున్నా అన్నాడు కొరటాల శివ. బ్రో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఎలా అనిపించినాయి మొత్తం? అంటే నువ్వు యాక్టింగ్ ఓకే, నువ్వు అడుగుతున్నావు, నువ్వేమడుగుతున్నావు అంటే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ నుంచి అడుగుతావు. నువ్వు అవ్వడకుండా కొరటాల శివ డైరెక్షన్ బాగా చేస్తాడా, ఈసారి పక్కకున్న యాక్టర్లు బాగా చేస్తారా, అవ్వడగల. ఎన్టీఆర్ గురించి అడగాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఇన్ని సినిమాలు తీస్తే ఒక్క సినిమాలో కూడా యాక్టింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ విషయంలో ఫెయిల్ అయింది.